హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కాకరకాయ ఉల్లికారం చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. 1/2 kg కాకరకాయలని మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. కడాయిలోకి కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోకి 2 చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని మంచిగా పొట్టు తీసి గింజలు లేకుండా నార లేకుండా మంచిగా కడిగి ఇలా రెక్కలుగా తీసి పెట్టుకోవాలండి. దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలిపేసి మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నామండి. ఉల్లికారం చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. లోకి ఒక ఎల్లిగడ్డని పొట్టు తీసి వేసుకోవాలండి ఉల్లిపాయల్ని. తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ ఏమి వేయొద్దండి. ఆనియన్లోనే వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కాకరకాయలని చూద్దాము. కాకరకాయ ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయండి. ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి మంచిగా కాకరకాయ ముక్కల్ని. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. నీళ్ళన్నీ ఇంకిపోయి కాకరకాయ ముక్కలు డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. వాటర్ అంతా మంచిగా ఇంకిపోయాయండి. కాకరకాయ ముక్కలు ఇలా డ్రై అయిపోవాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలోకి 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి. కాకరకాయ కొంతమంది చేదుగా ఉంటుందని తినరు కదా, ఇలా చేసుకుంటే అసలు చేదు అనేది ఉండదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇందులో అసలు షుగర్ అనేది వేయొద్దండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిగా తినొచ్చు, చాలా మంచిది వాళ్ళకి. కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ముక్కలన్నీ విడివిడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇందులో నుండి తీసి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఉల్లికారంని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలండి ఆయిల్లో ఉల్లికారంని. ఇలా కలుపుతూనే ఉండాలి. మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి.
ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఇదంతా ఒక 5 to 10 minutes వరకు మంటని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడము. వేడివేడిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.